కేంద్రం సహకారం లేదు దీనిలో, జీరో సపోర్ట్ ఫ్రమ్ సెంటర్. అంటే పోనీ ఒక బడ్డింగ్ స్టేట్ తెలంగాణలో మనకు ఆదర్శంగా మనం కూడా కులగణన అన్నాం కదా, వాళ్ళు ఒక ప్రయత్నం ముందే చేశారు, దాన్ని అప్రిషియేట్ చేస్తూ మనం ఇంకా తమిళనాడుకి ఇచ్చినట్టు ఒక ప్రత్యేక గుర్తింపు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలకు ఇద్దామనే సహకారం ఏనాడు మొదటి నుంచి ఈ రోజు వరకు కేంద్రం నుంచి లేదు. రెండు రాష్ట్రంలో గవర్నర్ని అడ్డుపెట్టుకొని ఆ రకంగా కూడా ఇబ్బంది పెట్టారు. గవర్నర్ బిల్లుల్ని దగ్గర పెట్టుకొని కూర్చోవడం, ఆర్డినెన్స్ దగ్గర పెట్టుకొని కూర్చోవడం, బిల్లులకు అప్రూవల్ ఇవ్వకపోవడం, ఇవన్నీ కూడా గవర్నర్ ద్వారా ఆపరేట్ చేసింది కేంద్రమే. తర్వాత రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు కులగణనకు సహకరించలేదు, నా చర్చకు రాలేదు. కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడు అయితే చర్చలో లేడు కదా, ఇంకెవరో ఆయన ప్రతినిధి ఎవరో మాట్లాడితే అది లెక్కకు రాదు. ప్రతిపక్ష నాయకుడు అయితే రాలేదు చర్చకి, ఆ రకంగా కులగణనకు సహకరించలేదు, వారు రాలేదు. అందుకే అంటున్నా, సీఎం గారు ఒంటరి పోరాటం, పార్టీ పూర్తిగా దన్నుగా నిలిచింది, కేబినెట్ పూర్తిగా దన్నుగా నిలిచింది. ఎంటైర్ వ్యవస్థ అంతా కూడా చిత్తశుద్ధితో బీసీలకు 42% రిజర్వేషన్స్ ఇచ్చి వాళ్ళకు ఆ రాజకీయ అధికారం ఏదైతే రాజ్యాధికారం ఉందో, వాళ్ళ చిరకాల కోరిక ఉందో వాటిని నెరవేర్చాలనేది మా కోసం ఇవ్వలేకపోతున్నారు. చేసాం. ఇవన్నీ టెక్నికల్ రీజన్స్. నేనేమంటున్నా, ఇవి టెక్నికల్ రీజన్స్. కోర్టుకు పోయిన వాళ్ళు కూడా ఆలోచించుకునేది ఉండే. ఇప్పుడు 10% ఎస్టీలకు రిజర్వేషను, 17% ఎస్సీలకు రిజర్వేషను, 42% బీసీలకు కలిపినా కూడా 67%. మిగిలిన 33% ఇక్కడున్న 15% ఓసీలు ఎంజాయ్ చేస్తున్నారు కదా. వాళ్ళకు కూడా అనిపించాలి కదా, అంటే ఎందుకు మనం వాళ్ళ బీసీల నోటికాడ ముద్ద లాక్కుంటాం అనే ఆలోచన ఈ పిటిషనర్ వేసిన వాళ్ళు, కేసును కొట్లాడుతున్న మా వ్యతిరేకంగా కొట్లాడుతున్న వాళ్ళకు కూడా ఉండాలి కదా. వాళ్ళు ఉన్నది 15%. మొన్నటి కులగణన ద్వారా మనకు తెలిసినటువంటి విషయం అది. మరి అన్రిజర్వ్డ్ 33% ఉంది, అంటే దాదాపు 220% అన్నట్టు ఆ లెక్కను చూస్తే అంటే ఎవరికి ఇస్తారన్న నేను చెప్తున్నా. ఈ గ్రౌండ్స్ అది ఓకే, ఎప్పుడు ఉంటూనే ఉంటాయి, కానీ ఒకరికి వస్తుంది ఉంటే రాని వాళ్ళు ఇది చేస్తూ ఉంటారు. ఒక కులంలోనైనా ఆ ఫైట్ ఉంటది, పక్కింటోడికి వస్తుంటే నాకు రాదు. ఇక్కడ ఇతర పార్టీల వాళ్ళకి ఏం చెప్తారు మీరు? వాళ్ళు కూడా పైకి కోర్టులో ఇలా రావడం దురదృష్టకరం అంటూ మీ ప్రభుత్వాన్ని రోడ్డుకు లాగుతున్నారు. అదే నా ప్రాబ్లం. నేనేమంటున్నా అంటే, సరే బీఆర్ఎస్ అయితే బీసీ వ్యతిరేకి, బీసీ ద్రోహి అని ఓపెన్గా చెప్పొచ్చు. ఎందుకంటే 33 నుంచి 23కు తగ్గించింది బీఆర్ఎస్. తర్వాత కులగణనకు సపోర్ట్ చేయలేదు, ఆయన అసెంబ్లీకి రాలేదు. ఈ రోజు కూడా శ్రీనివాస్ గౌడ్ గారినో, గంగుల కమలాకర్ గారినో ఇట్లాంటి వాళ్ళని ముందు పెట్టి మాట్లాడిస్తున్నారు తప్ప వాళ్ళ పార్టీ స్టాండ్ నేను అదే అంటున్నా. మీరు ఎన్నడన్నా మీరు చెప్పండి, 42% రిజర్వేషన్ కాదు అని మేము చెప్పినామని ఇలా జబ్బలు తెలుసుకుంటున్నాం. నిన్నటిదాకా అది కాదు, మా నాయకులు ఎవరు కంటెస్ట్ చేయరని చెప్పినా మేము ఎలక్షన్ బైకట్ చేస్తున్నామని మొన్న సుదర్శన్ రెడ్డి గారు కోట ఏమంటే తెలంగాణ బిడ్డకు వేయలేదు కదా. అట్లనే 42% ఇది ఎన్నటికీ నెరవేరని కోరిక, కాంగ్రెస్ పార్టీ తప్పు చేస్తుంది కాబట్టి మేము బహిష్కరిస్తున్నామని చెప్పారు ఎక్కడన్నా? వాళ్ళని కూడా నామినేషన్ చేసుకోమన్నారు కదా. ఒకవేళ మేము చేసే ప్రయత్నంలో లోపం ఉంటే నువ్వు బయటకు వచ్చి చెప్పేది ఉండే. మేము మాలో ఏమైనా చిత్తశుద్ధిలో లోపం ఉంటే నువ్వు బయటకు వచ్చి బీఆర్ఎస్ ఈ ఎలక్షన్స్ కంటెస్టే చేయదు, ఈ ఎలక్షన్లే జరగవు అని చెప్పేది ఉండే ముందు. ఇలా కోర్టు చెప్పంగానే ఏదో టెక్నికల్, కోర్టులకు ఏంటి టెక్నికాలిటీస్ ఇంపార్టెంట్ కదా, దాంట్లో ఎక్కడో దగ్గర చిన్న లేకున్నా అది కూడా ఆర్డర్ వచ్చే వరకు మనం పూర్తిగా మాట్లాడలేని విషయం. ఎందుకంటే మనం చూసినాం అభిషేక్ మను సింఘవి గారు కానీ, తర్వాత రవివర్మ గారు కానీ, ముఖ్యమంత్రి గారు 3 రోజుల నుంచి డే టు డే, మినిట్ టు మినిట్ కోర్ట్ ప్రొసీడింగ్స్ ఫాలో అవుతున్నారు. దానికి సంబంధించి ముఖ్య నేతలతో మాట్లాడినరు, క్యాబినెట్ సహచరులతో మాట్లాడినరు, తర్వాత లీగల్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడినరు. మొత్తం ప్రాసెస్ స్టార్ట్ అయిన నుంచి ఈ రోజు వరకు నాకు తెలిసి రోజులో 1 గంట బీసీల గురించి ముఖ్యమంత్రి గారు కేటాయిస్తున్నారు. ఇంతకంటే చిత్తశుద్ధిగా ఎవరు పనిచేస్తారు? వీకే గారు ఆయనను పట్టుకొని కొంతమంది ఎంత చెప్పుకున్నా కూడా పని జరగలేదు. చివరికి ఏదో సామెత చెప్తారు కదా, ఎప్పుడు వచ్చామన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా, బుల్లెట్ దిగలేదు అనేది ఇప్పుడు కనపడుతుంది. బీజేపీ చూడండి ఇమీడియట్ వాళ్ళ స్టాండ్ మార్చుకుంది. మొన్నటిదాకా జియో నెంబర్ 9 ఇయ్యంగానే వెల్కమ్ చేసిండ్రా రామచంద్ర గారు. ఆయన కృష్ణయ్య గారు వెళ్ళి ఇంటికి వెళ్ళి వస్తే కృష్ణయ్య గారిది ఇంకా పెద్దగా ఉంది స్టోరీ. రామచంద్ర గారి గురించి చెప్పి వాళ్ళ అధ్యక్షుడు కాబట్టి ఆయన వెల్కమ్ చేసిండ్రు, ఇవాళ మాట మార్చింది. ఇక ఆర్ కృష్ణయ్య గారు అంతెందుకు, మేము కులగణన చేసిన రోజు సన్మానం చేసిండు ముఖ్యమంత్రి గారికి, జీవో ఇచ్చిన రోజు పోయి ప్రత్యేకంగా కలిసి అభినందనలు తెలిపొచ్చిండ్రు. పొద్దున ఒక లైవ్ షోలో నేను కృష్ణయ్య గారు కలిసి ఉన్న ఆర్ కృష్ణయ్య గారు, డ్యూ రెస్పెక్ట్ టు హిమ్, ఆయన ఏమంటాడంటే నా సూచన మేరకే జీవో నెంబర్ 9 వచ్చిందని చెప్పిండు. మంచిదే, అట్లనే అనుకుందాం. ఇప్పుడు చూడండి సాయంత్రానికల్లా రేవంత్ రెడ్డి గారిని ఎట్లా పట్టుకొని మాట్లాడతారంటే ఏదైనా ఒక స్టాండ్ ఉండాలి కదా, ఒక్క స్టాండ్ ఉండాలి. ఇప్పుడు
నేను ఇదంతా ఎందుకు చెప్పినా అంటే ఆర్ కృష్ణయ్య లాంటి రోజు 2 సార్లు సన్మానం చేసి శాలువాలు కప్పి నా సూచనతోనే మీరు జీవో తెచ్చిరని ఆయన గర్వంగా చెప్పుకున్న రోజు బీసీల కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుందని పొద్దుగాల నాతో డిబేట్లో చెప్పి సాయంత్రం రాగానే మాట మార్చేసిండు. నేను అంటున్నా అసలు ఈ మొత్తం ఎపిసోడ్లో విలన్ ఎవరన్నా ఉంటే కేంద్ర ప్రభుత్వం బీజేపీ. నీవు 9th షెడ్యూల్లో పెడితే మేము తెలంగాణ బీసీ బిడ్డలకు న్యాయం జరుగుతుందని ఎందుకు కొట్లాడవు? ఫస్ట్ రిజైన్ చేయి. నేను ఐఎమ్ డిమాండింగ్ ఆన్ దిస్ ఫోరం, ఈ ఫోరం నుంచి, ఈ వేదిక నుంచి ఆర్ కృష్ణయ్య, డూ రెస్పెక్ట్ టు హిమ్, మీరు అసలు బీజేపీ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి మీరు రండి పోరాటంలోకి. మేము ఎక్కడెక్కడ పోతున్నాం